పచ్చబండ్ల ధర్మరాజు గారికి, మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరఫున, అలాగే కూటమి నాయకుల కార్యకర్తల తరఫున, పేరు పేరున మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడిగలమూడి దయచేసి వారిని కూర్చో గమనం మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద పద పద, మెరుపులా పద, ఆ గగనం భువనం అదిరే అరుపులా పద, పద కోటి గొంతులా పిలుపులా పద, ఈ సమయం గమనం మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద పద పద, మెరుపులా పద, ఆ గగనం భువనం అదిరే అరుపులా పద, పద కోటి గొంతులా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్న అనంతరం ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ రోజు సందర్భంలో అసెంబ్లీలో మన రోడ్ల గురించి కానీ సస్పెన్షన్ల గురించి కానీ ఎప్పటి వరకు ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పవన్ కళ్యాణ్ గారి ఆయుధాలను నడుస్తూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు. మరి అదంతా కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఈ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా అభివృద్ధికి మనం దోహదపడుతూ మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి లైన్లో కొద్దిగా ఆఫీసర్లు చూడండి, లైన్లన్నీ చూసుకోండి, ఎక్కడ అవుతాయి అక్కడ చూసుకోండి, లైన్లు చూసుకుంటూ ఉండండి.
లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేన పద పద మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద. పద కోటి గొంతుల పిలుపుల పద, ఈ సమయం గమనం మలిచే మలుపుల పద. ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద పద మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద. పద కోటి గొంతుల పిలుపుల పద, ఈ సమయం గమనం మలిచే మలుపుల పద. ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద పద మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద. పద కోటి గొంతుల పిలుపుల పద, ఈ సమయం గమనం మలిచే మలుపుల పద. ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద పద మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద. పద కోటి గొంతుల పిలుపుల పద, ఈ సమయం గమనం మలిచే మలుపుల పద. ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద. మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద. పద కోటి గొంతుల పిలుపుల పద, ఈ సమయం గమనం మలిచే మలుపుల పద. ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద. మెరుపుల పద, ఆ గగనం భువనం అదిరే అరుపుల పద. పద కోటి గొంతుల పిలుపుల పద, ఈ సమయం గమనం మలిచే మలుపుల పద. ఏ ధర్మం
కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద మెరుపులా పద ఆ గగనం భువనం అదిరే అరుపులా పద పద కోటి గొంతులా పిలుపులా పద ఈ సమయం గమనం మలిచే మలుపులా పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు జనసేన లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మమ్ము నడిపించే నాయకుడవు మా గుండెల చప్పుడు నువ్వు మా రామ బాణం నువ్వు నూరేళ్ళు సల్లంగుంటావు జనసేన ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి కూటమి అంతా కూడా చాలా చక్కగా సహకరిస్తారు. తాడేపల్లి కాబట్టి రెచ్చగొట్టే ధోరణి, ప్రజలను భయపెట్టాలి, పెట్టుబడిదారులు భయపెట్టాలి, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనుకుంటే చూస్తూ ఊరినే పరిస్థితి లేదు. నిన్న ఒక అతను నేను చూశాను, వేటనేసి రక్తం జగన్మోహన్ రెడ్డికి అర్పణ చేస్తూ ఉన్నాడు. అంటే మేము వస్తే హింస ఉంటుంది, మేము వస్తే లంచం ఉంటుంది, మేము వస్తే లిక్కర్ మాఫియా ఉంటుంది, మేము వస్తే ఇసుక మాఫియా ఉంటుంది, మేము వస్తే రాష్ట్రాన్ని దోషిద్దంటామని ఇండికేషన్ ఇవాళ ఇస్తాం. వాళ్ళు మెడికల్ కాలేజీ కడితే వాళ్ళు జైలు వేస్తాం. అంటే 3-4 సంవత్సరాల తర్వాత సిబిఐ కేసుల్లో నీకు వచ్చే తీర్పు నీకు తెలుసా? జ్యుడిషియల్ అంటే ఏమనుకున్నాను? గడిచిన 6 సంవత్సరాల పాటు నీకున్న పదవిని అడ్డం పెట్టుకుని ఎక్కడా కూడా కోర్టుకు వెళ్ళలేదు. జ్యుడిషియల్ అంటే నా చేతిలో బొమ్మ అనే విధంగా నువ్వు నీ ప్రవర్తన, జడ్జిమెంట్ నీకు అప్పుడే తెలిసిపోయినట్టు, రాబోయే రోజుల్లో నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కళ్ళగంటోడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. మీ బెదిరింపులు భయపడే పరిస్థితి లేదు. మేము అధికారంలో వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మీద ఉన్నాం, అధికారం వచ్చే రోడ్డు మీద ఉంటాం, అధికారం పోయిన రోడ్డు మీద ఉంటాం.
అధికారం ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అంటే పవర్ ఎప్పుడు ఉంటుంది. సృష్టించే విధ్వంసంతో ఎదురు చూస్తున్నామంటూ వైసీపీ యువత ఫ్లెక్సీలు పెట్టారు. ఏంటి అసలు ఆ ఆలోచన కానీ ఇది ఎందుకు వస్తున్నాయంటారు? జనాన్ని భయభ్రాంతులు చేసి ఎదర పార్టీ నిర్వీర్యం చేసి ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలని ఆలోచనతో చేసినటువంటి కుట్రని ప్రజలు గమనించారు. నీ కూడా ఉన్న జనమే 1/4 ఉంటే నీ కూడా ఎక్కువ. ఇవాళ చూసుకోండి ఒకసారి మీరు, ఎదరో భయపెట్టడం కాదు, భయపడేవాడు ఎవడో లేడు. కుర్రాళ్ళకి ఏం చెప్తారు? ఆయన ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా అదే దీంతో పెట్టేస్తున్నారు, కేసులు ఎదుర్కొన్నారు. అమాయకమైనటువంటి ప్రజలు నాయకులు చెప్పేటువంటి తప్పుడు మాటలు వినొద్దు, తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇవ్వద్దు. మీరు నిజంగా గెలవాలనుకుంటే ప్రజల్లో నమ్మకం కలిగించండి, రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరించండి, మీరు నిజాయితీ పరిపాలన అందిస్తానని చెప్పండి. ఏదైతే దోపిడీకి గురైనటువంటి డబ్బులు మీ తండ్రి సమయంలో కానీ నీ సమయంలో కానీ గురైన డబ్బులు ఏదైనా ఉంటే ప్రజలకి పంచిపెట్టండి, ప్రజలు నమ్మకం తీసుకురండి. మీరు అధికారం వస్తే ప్రజలు ఓట్లు వేస్తే పరిపాలన చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఎంత వస్తే నరికేస్తానంటే ఎవరు మిగలరు. కాబట్టి నీ కూడా ఉన్నవాళ్ళే ఉన్నారు ఇవాళ సగం మంది జనం. ఎంతమంది నరికేస్తావు? నీ కూడా ఉన్నవాళ్ళు కూడా నరికేస్తావా? అది కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఆ డైలాగ్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ చూడలేదు. అలాంటి అంటే మాత్రం పోలీస్ తీవ్రమైన చర్యలు తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తాను. Please subscribe Tribuna News. Like and share and follow and subscribe.